అదే నమస్కారం. ఇప్పుడు ఆడపిల్లలకి పెళ్లి చేయడం ఎలా ఉందంటే తల్లిదండ్రులకి పెళ్లి చేసేంత వరకు ఒకలాగా, పెళ్లి చేశాక ఇంకొకలాగా. పెళ్లి చేశాక కాపురం ఏదన్నా ఇబ్బందులు వచ్చినాయి అనుకోండి, వీళ్ళు చక్కబెట్టాలి. చక్కబెడుతున్న మూమెంట్లో బిడ్డను పుట్టిన తెచ్చి పెట్టుకున్నారనుకోండి, పంపే వరకు అల్లుడు కావాలి. పంపిన తర్వాత మరలా కూతురు వచ్చేసి మరలా యథావిధిగా ఉన్నాడు అల్లుడు అని చెప్పేసి బాధ. ఈ మూమెంట్లో వాళ్ళు ఏం చేయగలుగుతారు పాపం? ఇంకా ఆడపిల్లలకి పెళ్లి చేయకుండా ఉండాలి వాళ్ళు. అలాగే ఉంది ఈరోజు సిచ్యువేషన్ అయితే. అన్ని క్రాస్ చెక్ చేసుకుని అన్ని బాగుంటే చేయండి, లేకపోతే పెళ్లి కాకపోయినా ఏం పర్లే, చక్కగా మీ కూతురు మీ ఇంట్లోనే ఉంచుకోండి. మంగళగిరి చెందినటువంటి శ్రీనివాసరావు పద్మావతి దంపతులు వాళ్ళ కూతురుని రాజబాబు అనే వ్యక్తికి పెళ్లి చేశారు. పెళ్ళైన కొద్ది నెలలుగా భార్యాభర్తల మధ్య గొడవలట. దాంతో కూతురు తీసుకుని పుట్టింటికి వచ్చారు. నా భార్య నా దగ్గర పంపండి రా బాబు అని చెప్పేసి ఒకటే గోలంట అల్లుడు. లేదే బాబు నువ్వు తేడా కొన్నా వద్దని చెప్పేసి వీళ్ళంట. ఇక ఈ మూమెంట్లో వీళ్ళని లేపేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయాడు. వాళ్ళు చనిపోతేనే నా భార్య నా దగ్గరికి వచ్చింది అని చెప్పేసి. ఇక మంగళగిరిలో వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటని చెప్పి మొత్తం రెడీ చేసుకుని 20,000 చంపడానికి 20,000 సుపారీ ఒక కారులో వెళ్ళి వీళ్ళని గుద్దాలి అంతే. బట్ అనుకున్నట్టుగా ప్లాన్ వేసుకున్న రోజు వీళ్ళు రాలా. ఈ వీడియో వచ్చేసి శివప్రసాద్ ఛానల్లో పెడుతున్నా, సీసీటీవీ కెమెరా అది. ఇందులో నార్మల్గా వీడియో ఇస్తున్నాం చూడండి. దెన్ ఇక వాళ్ళు ఆ రోజు మిస్ అయిపోయినారు. ఇక దాంతో ఇక ఇతనే రంగంలోకి దిగాడు రాజుబాబు. రంగంలో దిగి ఏం చేశాడు మొన్న, ఏకంగా ఆ కారుని స్పీడ్గా తీసుకొచ్చి బండి మీద వెళ్తూ, చాలామంది నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వాళ్ళని రాస్తున్నారు, నడుచుకుంటూ వాళ్ళు బండి మీద వెళ్తూ ఉన్నారు. నాకు సీసీటీవీ దొరికింది, శివప్రసాద్ ఛానల్లో పెడుతున్నా చూడండి. దెన్ ఇంకా వెళ్తున్నటువంటి వాళ్ళని కారుతో స్పీడ్గా గుద్దేసి వాళ్ళు కింద పడిన తర్వాత కారు తిప్పి నిలిపాడు. చాలామంది యాక్సిడెంట్ అనుకున్నారు. బట్ ఎందుకన్నా మంచిదని చెప్పేసి మొత్తం సిస్టమ్ విజువల్స్ చూస్తే అందులో ఉన్నటువంటి డ్రైవర్ ఎవరు అంటే రాజుబాబు. ఎవరి రాజుబాబు అంటే అల్లుడు పట్టుకున్నారు. వీడితో పాటు వీడు సుపారీ ఇచ్చిన ముందు ఉన్నారు కదా ఇద్దరు, వాళ్ళని అరెస్ట్ చేశారు. సో ఓవరాల్గా ఏంటయ్యే విషయం అంటే చావుబూతుల మధ్య ఏమో అమ్మ నాన్నలు ఉన్నారు, పాప మా అమ్మ ఏమో పుట్టింట్లో ఉంది, ఈ అల్లుడేమో ఇప్పుడు జైల్లో ఉన్నాడు. సో అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే, ఒరే ఇంత టెక్నాలజీ ఉన్న రోజుల్లో కూడా ఎలారా చంపుదాం అనుకుంటారు, ఎలారా చంపుతారు? ప్రశాంతంగా బతకండిరా. ఒకవేళ మీకు నచ్చలేదు, ఇబ్బందికరంగా ఉంది, విడిపోండి, ఆప్షన్ ఉంది కదా. ఎందుకు చంపుతారు, ఎందుకు చంపాలనుకుంటారు?